అనా ఈ మధ్యకాలంలో ఫ్రెండ్ యాప్, అలాగే దోస్త్ యాప్ ఇలాంటి కొన్ని యాప్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కొంతమంది సెలబ్రిటీలు ఈ సోషల్ మీడియాలో కొంచెం పాపులర్ అయిన తర్వాత ఈ దోస్త్ యాప్‌కి, ఈ ఫ్రెండ్ యాప్‌కి ప్రమోషన్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీకు నిజమైన స్నేహితులు కావాలంటే, మీకు జెన్యూన్ ఫ్రెండ్స్ కావాలంటే, మీకు ఈ యాప్స్‌లో దొరుకుతారు. మీరు ఈ యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అవ్వండి. హాయిగా ఫ్రెండ్స్‌తో మాట్లాడుకోని చెప్పని ఈ ఫాల్తూ నా కొడుకులు చెప్తున్నారు. నాకు అర్థం కావట్లేదు. 24 గంటలు మన చుట్టూ తిరిగే వాళ్ళే మనల్ని మోసం చేస్తున్నారు. ముక్కు మొహం తెలియనోళ్ళు ఆ యాప్స్‌లో మీకు నిజమైన ఫ్రెండ్‌షిప్ దొరుకుతుందా? ఎంతోమంది మోసపోతున్నారు ఇలాంటి యాప్స్ వల్ల. దయచేసి చెప్తున్నాను, ఈ సోషల్ మీడియాలో ప్రచారమయ్యే ఇలాంటి యాప్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎవరిని నమ్మకండి. ఎందుకంటే ఎప్పుడు మన చుట్టూ తిరిగే వాళ్ళే మనల్ని మోసం చేస్తున్నారు. ఇంకా ఆన్‌లైన్‌లో ఫ్రెండ్స్ దొరుకుతున్నారంటారు కదా! వాళ్ళు మోసం మోసం చేయరని గ్యారంటీ ఏముంది? దయచేసి ఇలాంటి న్యూస్, ఇలాంటి యాప్స్ ఎవరు నమ్మకండి. అదంతా ఒక ఫ్రాడు. వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ యాప్స్‌కి ప్రమోషన్ చేస్తున్నారు. అంతా ఫేక్ న్యూస్ ఇస్తున్నారు. దయచేసి మీ బెస్ట్ హీరో, మీ బెస్ట్ హీరోయిను, మా బెస్ట్ ఇన్‌ఫ్లుయెన్సర్ అని చెప్పని వాళ్ళ మాటలు నమ్మితే మీ జీవితాలు మీరు సంకనాకి చేసుకుంటారు. జాగ్రత్తగా ఉండి. సోషల్ మీడియాలో ఎటువంటి ప్రమోషన్ వీడియోస్ మీరు ఎవరు నమ్మకండి. ఇది వాస్తవంగా చెప్తున్నాను. ఇంకా మీ ఇష్టం.